మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాల లబ్ధి బుధవారం స్థానిక గ్రామ పంచాయతీలో ఎంపీఓ శ్రీపతి బాపురావు అధ్యక్షతన వివిధ శాఖల సిబ్బంది 4 పథకాల లబ్ధిదారుల ఎంపిక వివరాలు వెల్లడించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు జారీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకానికి అర్హుల పేర్లు లిస్టులో లేవని అట్టడుగు వర్గాల పేద ప్రజల ఆవేదనతో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు వారి పార్టీలు అమలు చేసిన పథకాలు, విధానాలపై ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ఇరు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదంతో ఒకరినొకరు ఖండించుకున్నారు. అక్కడే అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది కల్పించుకొని నాయకుల్ని సముదాయించారు. ప్రయోజనం లేని ప్రజాపాలన, గ్రామ సభలు ఎందుకని కిరాయి ఇళ్లలో జీవనం గడిపే పేద ప్రజలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీపతి బాపురావు మాట్లాడుతూ, ఎవరైతే వాస్తవ అర్హులై ఉండి లిస్టుల్లో పేర్లు రాని పేదలకు వారు ఏ పథకానికి అర్హులో సంబంధిత వివరాలతో ఫామ్ నింపి ఇచ్చే సేవను స్థానిక నాయకులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పథకాల అమల్లో లబ్ధిదారుల ఎంపికపై నోటి మాటలతో అభిప్రాయాల్ని చెప్పకుండా రాతపూర్వకంగా రాసి ఇవ్వాల్సిందిగా కోరారు. అన్నప్పుడు ఆడ పక్క రావాలి. ఈరోజు కుందారంలో గ్రామ సభ జరగడం జరిగింది. ఈ గ్రామ సభలో కొంతమంది పేర్లు లేవని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఒకటే సూచన, మీరు ఈరోజు ఎవరైతే వాస్తవ అర్హులుండి వాళ్ళు ఇలా లిస్టులో రాని వాళ్ళు దయచేసి మీరందరూ కూడా కొంచెం వాళ్ళ సేవ చేసి ఆ ఫామ్ రాసిచ్చి వాళ్ళకు ఇల్లుకు అర్హులా లేదా రేషన్ కార్డుకు అర్హులా వాళ్ళు రాసి ఇవ్వాల్సిందిగా మా పంచాయత్ సెక్రటరీ ఇక్కడే ఉంటారు, తర్వాత మా రెవెన్యూ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు ఈరోజు 4 గంటల వరకు కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తాం.